రెండు కాదు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు. ఇక తెలంగాణ వస్తుందా అంటే ఒకలు, ఇక కేసీఆర్ తెస్తాడా అని ఒకలు, మరి క్రిస్మస్కి ఏమయ్యా అని ఒకలు, ఇక దసరా వచ్చింది తెలంగాణ ఏదని ఒకలు. ఇంకా కొంతమంది మీకు గుర్తుండొచ్చు, ఇదేమన్నా ఘోషణ ఈ ఏసీ వేయడానికి తెలంగాణ, ఇదేమన్నా ఇన్స్టెంట్ కాఫీయా? కాంగ్రెస్ నాయకులు ఎన్ని మాట్లాడిండ్రు మీ అందరికి కూడా తెలుసు. అవన్నిటిని తట్టుకొని, ఆ దాడిని తట్టుకొని ప్రత్యక్షంగా కేసీఆర్ గారిని అయితే 1,00,000 తిట్లు తిట్టొచ్చు. మేము వారి కుటుంబంగా ఎంత బాధపడ్డాము, ఎంత ఆవేదన పడ్డాము అది మాకు తెలుసు. కానీ ఎన్నడూ ఆవేదన బయట చూపించలే, ఎన్నడూ ఆ బాధను బయట చూపించలే. అన్నీ కూడా దిగమింగుకొని ఇది ప్రజల కోసం, తెలంగాణ రావాల్సిందే, వస్తేనే బతుకు బాగుపడుతుందని చెప్పి ముందుకు పోయినాం తప్పితే వెనుకకు రాలే. మరి అన్ని పోరాటాలు చేస్తే రాష్ట్రం వచ్చింది. ఆనాడు కూడా ఏమైంది? రాష్ట్రం వచ్చింది కరెక్టే, ఇది ఉంటుందా? కరెంట్ వస్తుందా? కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు తెలుసు కదా, ఆంధ్ర రాష్ట్రం ఆఖరి కిరణం గారు ఆయన కట్టబట్టుకొని బోర్డు పెట్టి చూపించిండు, ఇగో తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు కరెంటు రాదు, కటిక చీకటి అయిపోతుంది, ఇగో మీరు నక్సలైట్ల రాజ్యం అయిపోతుంది అని చెప్పింది. కానీ కేసీఆర్ గారి నాయకత్వం, వారి యొక్క దీక్ష, వారి యొక్క దక్షత, దానితోని ఒక్కటంటే ఒక్క నిమిషం కరెంటు పోకుండా వెలుగు జిలుగుల తెలంగాణను మనం తయారు చేసుకున్నాం. ఏదైతే మీరు మొత్తానికే కరువు కాటకాలతో అల్లాడిపోతారని చెప్పిండ్రో, 10 ఏళ్లల్లా 1 కోటి ఎకరాలను పారించుకునేటటువంటి మాగాణంగా తెలంగాణను తయారు చేసుకున్నాం. నా తెలంగాణ 1 కోటి రతనాల వీణ అని ఆనాడు దాశరథి గారు అంటే, నా తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణమని కేసీఆర్ గారు అని పట్టుబట్టి రైతుల వెంట నిలబడి రైతులకు అన్ని సౌలత్ చేసి తెలంగాణను అభివృద్ధి చేసి. మీకు గుర్తుంటుంది, ఇక్కడ ఉన్న రైతులందరికీ తెలంగాణ రాకముందు మనం నీటి పన్ను కూడా కట్టినాం, నీళ్లకు, మన పొలాలకు వచ్చే నీళ్లకు కూడా పన్ను కట్టినాం. కేసీఆర్ గారు వచ్చి అది మాఫ్ చేసిండు, అన్ని మాఫ్ చేసిరు. రైతు అంటే ప్రాణం కేసీఆర్కి, రైతు ఉంటేనే సమాజం బాగుంటుందని బలంగా నమ్మేటటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి వారు అట్లా నమ్మిరు కాబట్టే అన్ని పక్కకు పెట్టి ముందు ప్రాజెక్టులు కట్టాలి, ముందు రైతుకు భరోసా ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వాలి, అట్లనే రైతు చనిపోతే 5 లక్షలు ఇవ్వాలి. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక కార్యక్రమాలు చేసినాం. అన్నిటికన్నా ఎక్కువ మీకు గుర్తుండాలి, కరోనా వచ్చింది, ప్రపంచం అంతా ఆగమవుతుంది, అల్లాడిపోతుంది. ఆ కరోనాలో కూడా మనం చివరి గింజ వరకు కూడా వడ్లు కొన్నాం తప్పితే ఎక్కడ పైసలు ఆపలేదు, ఎక్కడ పెన్షన్ ఆపలేదు, ఎక్కడ రైతులకు ఇచ్చేటి వెనక్కి పోలేదు. మరి మనం అంత బంగారు తెలంగాణ నిర్మించుకున్నాం, చూసినాం. సంవత్సరం కింద కొంచెం ఆగమైపోయినాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాట తప్పడం. ఆనాడు మనకు చెప్పిండ్రు 2004లో, ఇగో మీకు తెలంగాణ ఇస్తాం, మాతో పొత్తు కూడిరంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పొత్తుతోని మనం పోయినాం. పోతే గెలిచిండ్రు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండ్రు, కేంద్రంలో అధికారంలోకి వచ్చిండ్రు, మాట తప్పిండ్రు, తెలంగాణ ఇచ్చుడు తప్పిండ్రు. 10 ఏళ్ళు మనని అరిగోస పెట్టిండ్రు. 1000 మంది మన పిల్లలు చచ్చిపోతే అప్పుడు కనికరించి భయపడి అప్పుడు తెలంగాణ ఇచ్చింది తప్పితే ఉట్టిగా ఇయ్యలే. మళ్ళా ఇయ్యాల కాంగ్రెస్ వచ్చింది, చాలా మాటలు చెప్పిండ్రు, కనికట్టు మాటలు చెప్పిండ్రు, అన్ని మాటలు కూడా తప్పిండ్రు. ఎంత దారుణం అంటే సోనియా గాంధీ గారి ఫోటో, రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టి సంతకాలు రాసి గ్యారెంటీ కార్డులు ఇంటింటికి తిరిగి ఆనాడు పంచుకున్నారు. కానీ ఇవాళ మాత్రం ఎన్నిసార్లు అడిగినా సిగ్గు లేకుండా తప్పించుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా జవాబిస్తలేరు, జవాబుదారీగా ఉండలేరు. మరి అటువంటి పార్టీలకు ఇక్కడున్న నాయకులు వలసపోవడం అన్నది నిజంగా దారుణం. ఏం తెలుస్తుంది? ఇక్కడ నాయకులు వలసపోయినరు, ఎందుకోసం పోయినరు? ప్రజల కోసం పోలే. ప్రజల కోసం పోకుండా పైసల కోసం పోయినరు అన్నది ఇలా మనకు అర్థమవుతున్నది. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే, పోయినోళ్ళు పోయినరు, వాళ్ళ గురించి పట్టించుకునే అవసరం లే. ఇది మంచి సందర్భం. దేశానికి ఒక ఉద్యమాన్ని, దేశానికి ఒక విప్లవాన్ని నేర్పించినటువంటి అమోఘమైన పార్టీ, అద్భుతమైన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ మన పండగ ఈ నెలలో జరగబోతుంది, ఏప్రిల్ 27. ప్రతి ఇంటి నుంచి గులాబీ కండువ కప్పుకున్నటువంటి కార్యకర్త ఇంటికొకరు బాన్సువాడ నుంచి కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే మా తమ్ముళ్ళు మాట్లాడుకుంటే చెప్పారు, ఇవాళ ఇక్కడ 2 అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమైనవి. ఒకటి, ఆ తల్లి సంఘం తండా నుండి వచ్చి మా ముత్యాలమ్మ, ఇగో నాకు కేసీఆర్ సార్ పైసలు ఇచ్చిండు,
ఇక మళ్ళా మన పార్టీ పండగకి ఇస్తున్న పైసలు అని చెప్పి 2000 మా అక్క ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక మిత్రుడు వచ్చి చెప్పిర్రు, అక్క నిన్న రాత్రే ఫోన్ చేసిర్రు, నాకు బిల్లు వచ్చేది ఉంది, నీకు బిల్లు ఏమియ్యం అటు పోతే అని చెప్పిండ్రు, అయినా సరే ఎదిరించి ఇవాళ నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు ఆ తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం, ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను.